సంక్రాంతికి పందెం కోళ్ళు, గుండాట్లు ఇవన్నీ చాలా ఫేమస్. కానీ ఇవన్నీ చాలా ఇల్లీగల్. ఇది ఇల్లీగల్ అయినా కానీ దీన్ని మనం ఆపగలుగుతున్నామా? లేదు. ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి కోడి పందాలు అన్ని జరుగుతూనే ఉంటాయి. సో దీన్ని ఆపలేనప్పుడు దీన్ని ఎందుకు లీగల్ చేయకూడదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా మొత్తం లాటరీ అనేది బ్యాన్ ఉంటుంది. కానీ కేరళ ఒక స్టేట్ లో లాటరీ ఇంకా వ్యాలిడ్ గానే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ తోనే లాటరీ సంస్థలు నడుస్తాయి అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుందో అక్కడ మోర్ కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ కోడి పందాలు కూడా ఎవ్రీ ఇయర్ మినిమం 500 crores నుంచి 3000 crores దాకా ఈ బెట్టింగ్ జరుగుతున్నాయంట. సో ఇక్కడ మీరు గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ చేసి గవర్నమెంటే అన్ని చేసి ఏర్పాట్లు చేస్తే ఈ 3000 crores మీద మీరు 40% 30% ట్యాక్స్ తీసుకుంటే 1000 crores అక్కడ ఈజీగా వచ్చేస్తాయి. ఆ డబ్బులు మీరు డెవలప్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. అది కరెక్టా కాదా అనేది కాసేపు మనం పక్కన పెడదాం. తమిళనాడులో జల్లికట్టు జరుగుతుంది. దాన్ని బ్యాన్ చేశారు. కానీ తమిళ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని ఇది మా కల్చరల్ సిగ్నిఫికెన్స్ అని పోరాడి ఇప్పటికీ అఫీషియల్ గా జరుపుతున్నారు. అదే మనం కూడా కోడి పందాలని మనం ఓన్ చేసుకొని అఫీషియల్ గా జరిపితే ఇప్పుడు బెట్టేసే వాళ్ళ కంటే దాని ఫండ్ కోసం చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలా ఒకవేళ మన తెలుగు స్టేట్స్ ఇది కోడి పందాలు ఒక సింబల్ లా తీసుకొని ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటది? సో దీని అయితే మనం ఆపలేకపోతున్నాం. సో వెన్ యూ క్యాన్ స్టాప్ ఇట్, వై డోంట్ యూ రెగ్యులేట్ ఇట్? గవర్నమెంటే దాని కంట్రోల్లో తీసుకొని చేస్తే మనకి ఇంకా ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది కదా. మీరేమంటారు దీని గురించి? ఆలోచించండి, కామెంట్ చేయండి. దిస్ ఈస్ సిఏ కళ్యాణ్ రాజు. ప్లీజ్ ఫాలో మై అకౌంట్.